పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎందుకు ఉపయోగము అనంటే, మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి బయట నుంచి పొల్యూషన్ కావచ్చు, లోపల మనం తీసుకునే ఆహారం వల్ల కూడా కొన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్ అన్ని లోపలికి వెళ్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, లోపల జరిగే మెటబాలిజం, వీటన్నిటి కారణంగా ఫ్రీ రాడికల్స్ అంటే స్ట్రెస్ కి లోనైనప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇవి కొంతవరకు ఏదైనా ఒక లిమిట్ వరకు ఉంటే శరీరానికి ఏం నష్టం కాదు. కానీ ఇది మితిమీరుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏజింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే 30లోనే 50లో ఉన్నట్టుగా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మన శరీరం కావచ్చు, మన చర్మం కావచ్చు, మన డైజెస్టివ్ సిస్టమ్ పనితీరు కావచ్చు, అవన్నీ కూడా స్లో డౌన్ అవుతూ ఉంటాయి. కొంతమందిని చూస్తే 70లో కూడా 50లో ఉన్నట్టుగానే యంగ్ గా కనిపిస్తూ ఉంటారు. సో ఈ వృద్ధాప్యము ఎవరిలో అయితే యాక్సలరేట్ అవుతుందో వాళ్ళలో ఈ ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం. సో ఈ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడానికి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కుక్డ్ ఫుడ్ లో ఉండదు. సో మనం ఎంత న్యూట్రియంట్ ఫుడ్ అయినా పొయ్యి మీద పెట్టాము అంటే ఆ వేడికి ఇవన్నీ కూడా నష్టమైపోతాయి. సో కాబట్టి మనకి యాంటీ ఆక్సిడెంట్స్ దొరికేది పళ్ళ ద్వారా. సో కాబట్టి ఈ పళ్ళు మనం ఎక్కువగా తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్ ద్వారా ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ అయిపోయి మనం మళ్ళీ యవనంగా అవడము, మంచిగా చర్మము కావచ్చు ఆరోగ్యంగా కాంతివంతంగా కావడము, శరీరం అంతా కూడా ఎనర్జెటిక్ గా కావడం అనేది జరుగుతుంది. దీంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కాబట్టి ఇవి లాక్సేటివ్ గా పనిచేస్తాయి. అనంటే మన జీవక్రియని చక్కగా కొనసాగేలా చేస్తూ మన డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతాయి. అంటే మలినాలను పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు రోజు సాఫీగా మల విసర్జన జరిగేటట్టుగా చూస్తాయి. సో అందుకే ఎవరికైనా మలబద్ధకం ఉన్నది అని అంటే మీరు ఖచ్చితంగా జాంపండు తినండి, దానిమ్మ తినండి, పపాయ తినండి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. సో న్యాచురల్ షుగర్స్ కూడా ఉంటాయి కాబట్టి దిస్ ప్రాసెస్ హ్యాపెన్స్ వెరీ ఈజీలీ. సో దట్స్ హౌ డిటాక్సిఫికేషన్ హ్యాపెన్స్. సో డిటాక్సిఫికేషన్ వేరే అన్ని ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ద్వారా జరిగిన పండ్ల ద్వారానే దిస్ ఆల్ థింగ్స్ హ్యాపెన్స్. సో పండ్లే మూలం. సో కాబట్టి పళ్ళు తినాలి అన్నప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కమ్స్, ఎన్ని తినాలి? చాలా మంది ఒకటి తింటే సరిపోతుంది, 2 తింటే సరిపోతుంది అనుకుంటారు. కొంతమంది నేను డైట్ చార్ట్ ఇచ్చేటప్పుడు అడుగుతాను, మీరు పళ్ళు ఎన్ని తింటారు? ఎప్పుడో ఒకసారి ఇంటికి తెచ్చినప్పుడు అని. కొంతమంది 15 రోజులకు ఒకసారి తినే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యాక్చువల్లీ ఈ ఫుడ్ మనం ఎవ్రీడే తినాల్సింది. ఇదే నేచర్ మనకు అందించిన రియల్ ఫుడ్. సో ఎన్ని తినాలి? యాక్చువల్లీ 4 to 6 పర్ డే. 4 to 6 పర్ డే తినగలుగుతామా? ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది. అందుకే న్యాచురోపతిలో మేమేం చెప్తాము అంటే, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ ఇంట్లోనే ఉన్నారు, లేదా ఇంట్లో ఇప్పుడు చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంట్లో ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు కాబట్టి ద బెస్ట్ వే ఇస్ బ్రేక్ఫాస్ట్ ని చక్కగా ఫ్రూట్స్ తో మొదలు పెట్టండి. పొద్దున్నే ఇడ్లీలు, దోశలు లాంటి హెవీ బర్డెన్ ఫుడ్స్ కాకుండా మన డైజెస్టివ్ బర్డెన్ ని తగ్గించడానికి ఫ్రూట్స్ తిన్నారనుకోండి, ఆటోమేటికల్ గా ఇందాక మాట్లాడుకున్న బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. డైజెస్టివ్ బర్డెన్ తగ్గుతుంది కాబట్టి మీరు ఎక్కువగా ఉత్సాహంగా ఉంటారు. లేదంటే చాలా మంది పొద్దున ఇడ్లీలు, దోశలు తిన్న తర్వాత వాటర్ ఎక్కువగా తాగాలని బాడీ డిమాండ్స్ ఫర్ మోర్ వాటర్. మీరు ఫ్రూట్స్ తిన్న తర్వాత వాటర్ తాగాలి అని అనిపించదు, కానీ అవి వాటర్ ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మంది స్లీపీగా, లేజీగా, డ్రౌజీగా అనిపిస్తూ ఉంటుంది అంటారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ దట్ ఫుడ్స్. సో వీలైనంత వరకు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ ఏమీ లేదు, నేను ఇంట్లోనే ఉంటాను, బయటకు వెళ్ళినా చాలా లైట్ వర్క్ చేస్తూ ఉంటాను అంటే బెస్ట్ థింగ్. మీకు కేటాయించిన ఆ పండ్లు అనేది రోజంతా మేము తినలేకపోతాము అంటే ఫ్రూట్స్ లాగా మీరు బ్రేక్ఫాస్ట్ తినేసేయండి, సరిపోతుంది. అదర్వైజ్ మీరేం చేయొచ్చు అని అంటే, చాలా మంది ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి పోహ అని తింటూ ఉంటారు, లేకపోతే ఉప్మా, అన్నం తప్ప ఇంకా అన్ని తింటాము అని అన్ని టిఫిన్లు తింటారు. అలా కాకుండా ఫ్రూట్స్ నే తినండి. సో మీరు ఎన్నిసార్లు ఆకలేసినా తినండి, ఫ్రూట్సే తినండి. అంతేకాని మళ్ళీ ఇంకా గ్రెయిన్స్ కానీ ఎటువంటి మీల్ కానీ తినకుండా ఉంటే చాలా బాగుంటుంది.